వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని గిరిజన కార్పొరేషన్ జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. పాడేరులో క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పుల కష్టాలు నేటికి రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం రంగులు వేయడానికి తీయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, సర్వే రాళ్ల కోసం కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఉదాహరణకి మనం ఏంటంటే మన సచివాలయాలకి వైసీపీ రంగులు వేయడానికి మళ్ళీ అది వేసిన దానికి మళ్ళీ కోర్టులో పిటిషన్ వేస్తే మళ్ళీ తీయడానికి రంగులు వేయడానికి ఒక ఖర్చు, తీయడానికి ఆ రెండు కలిపి సుమారు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 3,000 రూపాయలు కోట్లు ఖర్చు అయింది. మనం చూసాం, మన విశాఖపట్నంలోనే ఋషికొండలో ఒక విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించారు. ఎవరికి ఉపయోగపడిందంటే ఈరోజు నిరుపయోగంగా అక్కడ ఉన్నటువంటి మన ఏపీ టూరిజం వాటి ఒక ఆదాయం సృష్టించేటువంటి ఒక హోటల్ని తీసేసి నిర్మించడం జరిగింది. అది ఎవరికి ఉపయోగపడలే. దాని నిమిత్తం సుమారుగా 600 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక మంచి హెరిటేజ్ సైట్ని పాడు చేసి, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హెరిటేజ్ సైట్ని పాడు చేసి అక్కడ ఆర్థిక వనరులు సృష్టించేటటువంటి ఒక ఏపీ టూరిజం వాటి హోటల్ని ధ్వంసం చేసి 600 కోట్లు ప్రభుత్వ సొమ్ముతో ఈరోజు ఒక పెద్ద భవనాన్ని కట్టి దేనికి పనికి రాకుండా ఇక్కడ వదిలేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ తాడేపల్లి ప్యాలెస్లో మరి ఏముందో నాకు తెలియదు, కానీ దాంట్లో పెన్నులకి లేకపోతే పేపర్లకి ఆ ఖర్చుకే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మనకి జనరల్గా 10 రూపాయలు ఇస్తే పెన్ ఇస్తారండి, ఒక 200 రూపాయలు ఇస్తే పెద్ద కట్ట పేపర్లు ఇస్తారు. అలాంటిది 10 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఖర్చు పెట్టడం చాలా హాస్యాస్పదం. ఇది ఏం చేస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా జగన్ సొంత ఫ్యామిలీ టూర్ ఖర్చుకి సుమారుగా 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, ఆ సొంత ఫ్యామిలీ ఖర్చులకి టూర్ నిమిత్తం. అలా మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. రేషన్ బియ్యం దోపిడీలో సుమారుగా 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదేవిధంగా సర్వే రాళ్ళు ఉంటాయి కదండి, మన గతంలో చూసాం. సర్వే రాళ్ళు ఏదైతే రీసర్వే అని చెప్పి ఏదో ఒక ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసి రీసర్వే చేసి ఎంత ఘోరం అంటే సర్వే రాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఆ రాళ్ళ మీద కూడా ఒక సర్వే నెంబర్ రాస్తే సరిపోతుంది. అలాంటి సర్వే రాళ్ళ మీద ఆ జగన్ ఫోటోలు పెట్టడానికి సుమారుగా 700 కోట్లు రాష్ట్రంలో ఖర్చు పెట్టాడు. చాలా చాలా దారుణం. అదే 700 కోట్లు ఉంటే చాలామంది పేదలకు 3 పూటలు భోజనం పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అదే 700 కోట్ల రూపాయలు ఉంటే చాలామంది పేద ప్రజలకి ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, కొత్తగా వచ్చినటువంటి మనం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు, ఒక విజన్తో ముందుకెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక హడల్స్ లాగా, ఒక ఇబ్బందుల్లా కనబడుతుంటే చాలా బాధేస్తుంది. ప్రజలందరూ కూడా ఒక మభ్యపెట్టి మోసపూరితమైనటువంటి ఒక పరిపాలన అందించి దోపిడిగా అవన్నీ చేసుకోవడం అని చాలా చాలా ఘోరం. అంతేకాకుండా ఈ డబ్బునంతా కూడా ప్రజాస్వామ్యంలో ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమాల్లో పెట్టే విధంగా పెడుతూ సుమారుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ సుమారుగా 8 లక్షల రూపాయలు లూటు చేశాం మన ఆంధ్రప్రదేశ్ని. ఏదో విధంగా మనం ప్రభుత్వంలో తెచ్చిన డబ్బును ప్రభుత్వ కార్యక్రమంలో పెట్టే కార్యక్రమం చేస్తూ ఆ డబ్బుని మళ్ళీ రిటర్న్ వాళ్ళే దోచుకునే కార్యక్రమం. ఉదాహరణకు మన మద్యం పాలసీ మనం చూసాం. ఎక్కడ లేని విధంగా ఈరోజు ఒక 100 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఒక 10 రూపాయలు బఠానీలు కొనుక్కున్నా ఫోన్పే చేసేటువంటి కార్యక్రమం. అలాంటిది కొన్ని వేల కోట్ల రూపాయలు మద్యం పాలసీ పెట్టి అసలు ట్రాన్స్పరెన్సీ లేకుండా ఆ డబ్బులు ఏమైపోతుందో తెలియకుండా, కనీసం ఒక డిజిటల్ కరెన్సీలోకి వెళ్లకుండా కేవలం హార్డ్ క్యాష్ ఇస్తేనే, దాని వెనకాల అంతరార్థం ఏంటండి? ఒక హార్డ్ క్యాష్ ఇస్తేనే, ఒక డబ్బులు అంటే నోట్ ఇస్తే తప్ప ఫోన్పే చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఒక ప్రభుత్వ సంస్థలు ఆ విధంగా తీసుకురావడం చాలా చాలా బాధకరం. సుమారుగా ఆ కుటుంబం అంతా 8 లక్షల రూపాయల కోట్లని లిక్కర్ కమిషన్లో ఎంత తీసుకున్నారంటే 1,05,000 కోట్ల రూపాయలు లిక్కర్ కమిషన్లో తీసుకున్నారు. అలా చెప్పుకుంటూ పోతే ఇసుక దోపిడీ 60,000 కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ చేశారు. మన విశాఖపట్నం భూముల కుంభకోణంలో సుమారు 40,000 కోట్ల రూపాయలు దాంట్లో గ్రావెల్లోని 22,000 కోట్ల రూపాయలు, మన గంజాయి డ్రగ్స్ వాటాల్లోని సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అక్కడ తీసుకున్నారు. రేషన్ బియ్యం కుంభకోణంలోని దాంట్లో సుమారుగా 7,000 రూపాయలు మన రాష్ట్రంలో దోషం. ఇలా మొత్తంగా ఇలా చూసుకుంటే ఈ కుంభకోణాలే 8 లక్షల కోట్ల రూపాయలు ఈ కుంభకోణాలు రావడం అనేది చాలా చాలా దుర్మార్గం. ఇలా చేసుకుంటూ హెచ్చుతగ్గులు పెరుగుతూ పోతాయండి. పేదవాడుగానే మిగిలిపోతాడు, డబ్బున్నట్టుగానే దోచుకుపోతున్నారు తప్ప ఈ హెచ్చుతగ్గులంతా కూడా పెరిగిపోవడానికి కారణం ఇలాంటి పరిపాలన, ఒక నీచమైనటువంటి పరిపాలన. ప్రజల్ని కనీసం ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఏదో విధంగా పైకి తీసుకురావాలని ప్రభుత్వం బాధ్యత, ఆ బాధ్యత కూడా నిర్వర్తించకుండా ఈరోజు అన్ని విధాలుగా కుంభకోణాలు చేయడం, ప్రభుత్వ డబ్బుని విలాసాలకి ఎంజాయ్ చేయడం, ఏదైనా మంచి కార్యక్రమాల వైపు కూడా కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం వల్ల